హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైస్, టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 9th రోజున జరిగే ఎగ్జామ్ ఈసారి ఫుల్ పకడ్బందీగా నిర్వహిస్తారని చెప్తున్నారు. సో మనం ఎట్లాంటి హడావిడి లేకుండా, టెన్షన్స్ లేకుండా సాఫ్ట్గా వెళ్ళి నీట్గా ఎగ్జామ్ రాసి రావాలి అంటే ఫస్ట్ మనకి గవర్నమెంట్ ఇచ్చే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఒక్కటికి 2 సార్లు గట్టిగా చదివి గుర్తుంచుకోవాలి. బికాజ్ ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇట్లనే ఏం చదవకుండా హాల్ టికెట్ వెనకాల మనకున్న అంటే రెస్ట్రిక్షన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నా కూడా చూసుకోకుండా వెళ్ళి అక్కడికెళ్ళి సెంటర్లో ఇబ్బంది పడి చాలామంది సఫర్ అయినరు. నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది అని చెప్పి అంతే. ఎగ్జామ్ పైన దానిది ఇంపాక్ట్ అనేది ఉంటుంది కాబట్టి అటువంటి జోలికి పోకుండా ఉండాలి. ముందే అన్నీ చూసుకొని పోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి హెడ్ఏక్స్ లేకుండానే పెడతారు. 2 times మనకి గట్టిగా దెబ్బ తాకింది కాబట్టి ఈసారి దానికి కాంపిటీషన్గా, పోయిన గవర్నమెంట్కి కాంపిటీషన్గా అన్నా మంచి పెట్టడానికి ట్రై చేస్తారు. సో గోల్డ్ కానివ్వండి, ఆర్నమెంట్స్ కానివ్వండి, వాచెస్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇట్లా మనకి చాలా వరకు రెస్ట్రిక్ట్ చేస్తారు, అలో చేయరు. సో అవన్నీ మనం ముందు జాగ్రత్తగానే చూసి వెళ్ళాలి. ముందే అన్నీ చెక్ చేసుకొని పోవాలన్నమాట. ఎందుకంటే మనం బై మిస్టేక్గా ఏ చిన్న ఇష్యూ చేసినా కూడా ఆ ఇంపాక్ట్ మొత్తం మనకి ఎగ్జామ్ మీద ఉండి నెగిటివ్ వైబ్ క్రియేట్ చేస్తాయి అన్నట్టు. దానివల్ల మనం ఎగ్జామ్ చక్కగా రాయము, అనవసరంగా ఎందుకు ఇవన్నీ పంచాయతీలు మనకి. సో అది మనం మంచిగా నోటీస్ చేసుకొని వెళ్ళాలన్నమాట. సో రివిజన్ మంచిగా చేస్తున్న కొద్దీ ఒక కాన్ఫిడెన్స్ మనకు బూస్ట్ అవుతూ ఉంటుంది. మధ్యలో అఖిల్ బుద్ధి సార్ గారి మోటివేషన్ కానివ్వండి, సార్ యొక్క కాన్స్టెంట్ పుషప్ వల్ల డీమోటివేట్ అవ్వకుండా మంచి కన్సిస్టెన్సీతోని ప్రిపేర్ అవుతున్నా. అంటే సార్ ఇచ్చే మోటివేషన్ కానివ్వండి, సార్ ఇచ్చే ఐడియాస్ కానివ్వండి, స్ట్రాటజీస్ కానివ్వండి, టిప్స్ కానివ్వండి, చాలా వరకు అంటే ఒక బేసిక్ సొంత అన్న చెప్పినట్టు ఫీల్ వస్తుంది. బేసిక్ చిన్న ఇష్యూస్ చెప్పినా కూడా ఆ చిన్న పంచాయతీ నుండి పెద్ద వరకు సార్ క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దానివల్ల మనకి ఇంకా ప్లస్ పాయింటే అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే మనకు అట్లా పుషప్ చేసే వాళ్ళు కూడా ఉండాలి కదా. ఇన్ని ఇయర్స్ మనకి అంటే తెలుగు వాళ్ళు ఎవ్వరు లేరు అట్లా చెప్పేవాళ్ళు, అంత క్లారిటీగా క్రిస్టల్ క్లియర్గా చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. సార్ పర్టికులర్గా స్టూడెంట్స్ కోసమే అంత మంచిగా చెప్తున్నారు కాబట్టి సార్ మాటల్ని ఫాలో అవుతూ మంచిగా ఎగ్జామ్కి మంచిగా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నా. సో అదే స్ట్రాటజీతోని మంచిగా చదువుతున్నా. సార్ మోటివేషన్ వల్ల మంచి కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవుతున్నా. అది మంచి యూటిలైజ్ అవుతుంది నాకు. ఆ డిమోటివేట్ అయిన ప్రతిసారి వీడియోస్ చూడడము, సార్ యొక్క క్లాసెస్ వినడము, సార్ యొక్క స్ట్రాటజీస్ ఫాలో అవ్వడము, ఇది బాగుంది, మంచిగా అనిపిస్తుంది. సో మీకు అట్లా ఎప్పుడైనా డిమోటివేట్ అవుతే కనుక ఒకసారి చూడండి. నేను కావాలంటే మీకు సార్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ ఏంటి అని అంటే పాలిటీ రివిజన్ నేను మెయిన్స్ ఆన్సర్స్ కోసము శిఖర్ ఐఏఎస్ అకాడమీ వాళ్ళ యొక్క మోడల్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ నుండి నోట్స్ లాగా రాసుకున్నా. సో వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు అనమాట. సో నేను దాన్ని ఇంకా రాసుకున్నా. అప్పుడు ఆ కంటెంట్ రాసుకున్నప్పుడు ఏంటి అంటే మేడం కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఎట్లా అంటే ఒక టాపిక్ ఉందంటే ఆ టాపిక్కి రిలేటెడ్ ప్రతి ఒక్కటి 360 degrees యాంగిల్లో అన్నీ కవర్ అయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో మధ్యలో ఆ పాయింట్స్ చెప్తున్నప్పుడు నేను రాసుకొని ఉండే ఆ పాయింట్స్ని ఇప్పుడు కొంచెం రివిజన్ చేస్తున్నా. ఎందుకంటే ఏమో చెప్పలేం మనం, అంటే ఏ ఎగ్జామ్లో మనం ప్రెడిక్ట్ చేయలేం కదా ఈ పర్టికులర్ టాపిక్ నుండే వస్తాయి, ఇంతే వస్తుంది, ఇంత కంటెంట్ నుండే వస్తుంది అని. సో అట్లా ఆ పాయింట్స్ రివిజన్ చేస్తుంటే ఒకసారి చూసుకుంటే మనకు కొంచెం గుర్తుంటుంది అని చెప్పేసి ఆ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నోట్ చేసుకుని యాడ్ చేసుకున్నా కదా, అవి రాసుకుంటున్నా అనమాట. సో రాసుకున్నా అవే రివిజన్ చేస్తున్నా అనమాట. ఎందుకంటే మనం ఎంత చదివినా కూడా, ఎంత రివిజన్ చేసినా కూడా మనందరికీ ఉండే ఒక కామన్ ఫ్యాక్టర్ మర్చిపోవడం. అంటే ఈజీగా మర్చిపోతాం ఏది ఉన్నా కూడా, అందరికీ జరిగే కామన్ ఫ్యాక్టర్ ఇది, కామన్ సినారియో. బట్ భయపడుతూ టెన్షన్ పడుతూ ఇంకా ఎక్కువ ఫీల్ అయిపోతాం కదా, అది మనం గమనించుకోవాలి. మనం ఏంది అని అంటే ఒకటి గుర్తుంచుకోవాలి, మనం స్కూల్ టైమ్స్లో ఏముంటుండే, కాలేజ్లో కానివ్వండి, స్కూల్స్లో కానివ్వండి, మనకి ఎగ్జామ్ పెట్టినప్పుడు ఎక్కువ మనం ఎంత చదివినా భయపడి మర్చిపోతాం. బట్ కరెక్ట్ ఆ ఎగ్జామ్ పాయింట్లో మనం ఎగ్జామ్ టైంలో రాస్తున్నప్పుడు ఆన్సర్ షీట్ పైన రాస్తున్నప్పుడు ఆన్సర్స్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చేవి. సేమ్ ఇది కూడా అంతే. అంటే భయం పోగొట్టేసి, భయం ఉంచుకోకుండా డైరెక్ట్ మనము
అక్కడికి వెళ్ళి లేదు నాకు వస్తుంది అన్న కాన్ఫిడెన్స్తోనే రాయండి, ఆన్సర్స్ వస్తాయి ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన వెంటనే. సో దానికి ఏమీ వరీ అవ్వకండి. అండ్ ఇప్పటి నుండి మన బ్రెయిన్ని ఫిక్స్ చేయండి, మెంటలీ ఫిక్స్ చేయండి. ఏంటి అని అంటే లేదు నాకు వస్తుంది, ఎగ్జామ్లో నేను ఈజీ ఆన్సర్ చేయగలుగుతా, ఎగ్జామ్ నాకు కంఫర్టబుల్గానే ఉంటుంది, ఈజీ ఉంటుంది అని చెప్పేసి ఇప్పటి నుండే మన బ్రెయిన్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ తెలంగాణ స్కీమ్స్ అండ్ పాలసీస్ నేను మెండే సురేష్ సార్ నోట్స్ నుండే చదువుతా అండి. మెండే సురేష్ సార్ బుక్ లాంచ్ చేస్తారు ఎవ్రీ ఇయర్, అక్కడ నుండే చదువుతాను నేను. లాస్ట్ 2 ఎగ్జామ్స్ కూడా నేను అప్పుడు కూడా స్కీమ్స్ అండ్ పాలసీస్ అనేది సార్ బుక్లో నుండి చదివిన. చాలా సఫైజ్ అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది బుక్, కంప్లీట్ కంటెంట్ చాలా నీట్గా ఉంటుంది. మనకు పాలిటీకి లక్ష్మీకాంత్ సార్ బుక్ ఎట్లాగో తెలంగాణ పాలసీస్ అండ్ స్కీమ్స్కి మెండే సురేష్ సార్ బుక్ అట్లా అని చెప్పేసి నేను అనుకుంటా. ఎందుకంటే సార్ కంటెంట్ ఎట్లా ఉంటుందంటే మనం దాన్ని మళ్ళీ నోట్స్ రాసుకోవాల్సిన పని లేదు, డైరెక్ట్ అదే బుక్ని మనం ఈజీగా రిఫర్ చేయగలుగుతాం. పర్టికులర్గా మళ్ళీ అండర్లైన్ చేసుకొని నోట్స్ చేసుకొని మళ్ళీ దాని రివిజన్ అవసరం లేదు, అదే బుక్ని గట్టిగా చదివితే సరిపోతుంది. నేను బ్లైండ్గా ఆయన బుక్నే ఫాలో అవుతున్నా. లాస్ట్ 2 ఎగ్జామ్స్కి కూడా ఆయన బుక్కే ఫాలో అయినా. మ్యాక్సిమం కవర్ అయినాయి క్వశ్చన్స్, కంఫర్టబుల్గా కూడా అనిపిస్తుంది, కంటెంట్ కూడా నీట్గా ఉంటుంది. సో అక్కడ మాత్రం నేను తెలంగాణ స్కీమ్స్ అండ్ పాలసీస్ సార్ నుండే చదువుతున్నాను అనమాట. కంపైలేషన్ అనేది నేను ఇన్ఫనైట్ ఆన్లైన్ కంపైలేషన్ నుండి ప్రింట్అవుట్ తీసుకున్నా. ఇది చాలా బాగుంది, అంటే 1 year కరెంట్ అఫైర్స్ అనమాట, ఎకానమీకి సంబంధించి బాగుంది కంపైలేషన్. టోటల్ 1 year ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఇదేంటి అంటే తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే Group 2కి కూడా మనకు పనికి వస్తుంది, ఎందుకంటే 150 మార్క్స్ది ఒక సపరేట్ పేపరే ఉంది, 3rd పేపర్ కాబట్టి ఎందుకు దీన్ని నెగ్లెక్ట్ చేయాలి అని చెప్పి 2 ఎగ్జామ్స్కి పనికి వస్తుంది, బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నా అప్పుడే. అండ్ ఏంటంటే ఇది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను మీకు ఇది మెన్షన్ చేసిన, బాగుంది ఒకసారి చూడండి, వీలైతే తీసుకోండి. ఎందుకంటే మనకి ఎట్లా ఉంటుంది అని అంటే కరెంట్ అఫైర్స్ పాయింట్లో మనం మాట్లాడుకుంటే అన్ని కరెంట్ అఫైర్స్ ఒక్క దగ్గర చదివింది వేరు, సపరేట్ ఎకానమీకి సపరేట్, పాలిటీకి సపరేట్, ఇట్లా కరెంట్ అఫైర్స్ అంటే ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ చదివింది సపరేట్ వేరు ఉంటుంది. ఎందుకంటే నార్మల్గా మనము ప్రతి వీడియోస్లో గమనిస్తే ఏంటి అంటే ఒక ఇయర్ వైజ్ లేకపోతే మంత్ వైజ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, అన్నీ ఒకటే దగ్గర క్లబ్ అయి ఉంటుంది. దానికి బదులు ఇట్లా తీసుకుంటే ఒక్క మార్క్ అన్న మనకి అడిషనల్గా ఉంటుంది అనే ఒక పాలిటీ గ్రాండ్ టెస్ట్ ఇస్తున్నా అనమాట. ఇక్కడ పాలిటీ అచీవర్స్ వాళ్ళది పాలిటీ గ్రాండ్ టెస్ట్ రాస్తున్నా. అక్కడ చూపిస్తున్నట్టు టైమర్ సెట్ చేసుకుంటున్నా, సో దట్ నాకు ఒక్క క్వశ్చన్కి ఎంత టైం పడుతుంది, అసలు ఏంటి నేను ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నా ఒక్కదానికి అని చెప్పి అర్థమవుతుంది అని చెప్పి అట్లా పెట్టుకున్నా. అట్లా చేయడం వల్ల నాకు టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. ఒక్క క్వశ్చన్కి మనం ఇంత 1 minute ఇవ్వాలి కదా. కొన్ని క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అని అంటే 1 minute కంటే ఎక్కువ కూడా పడతాయి, కొన్ని 1 minute లోపే పడతాయి, తక్కువ కూడా పడతాయి. సో అట్లా నేను టైం మేనేజ్మెంట్ టైం అడ్జస్ట్ చేసుకుంటున్నా. స్పీడ్గా కరెక్ట్గా ఎట్లా పెట్టాలి, చేస్తున్నామా లేదా, అసలు మనం అక్యురేట్గా ఆన్సర్ కరెక్ట్గా ఇస్తున్నామా లేదా అనేది తెలుస్తుంది కాబట్టి అట్లా చేస్తున్నా. ఇప్పటి నుండి అట్లా చేస్తే ఏంటి అంటే మనకి ఎగ్జామ్ పాయింట్లో మనకి టైం తెలుస్తుంది. యాక్చువల్లీ నేను ఇది మార్నింగ్ 10 to 12:30 ఆ టైంకి రాయాల్సిన ఎగ్జామ్, కాకపోతే ఈరోజు లేట్గా రాస్తున్నా, నైట్లో రాస్తున్నా. సో జనరల్లీ ఏంటంటే ఎగ్జామ్ టైం ఎప్పుడు ఉంటుంది మనకి 10కి అట్లా ఉంటుంది కదా, అదే టైంకి రాస్తాయి. గ్రాండ్ టెస్ట్లు కానివ్వండి, టెస్ట్ సిరీస్ కానివ్వండి, ఎగ్జామ్స్ ఏది ఉన్నా కూడా అట్లనే అదే టైంకి రాస్తా. మన బ్రెయిన్ సేవ్ కావాలి, ఆ టైంకి ఫిక్స్ అవ్వాలి అని చెప్పి. సో ఫైనల్గా రోజుకు గ్రాండ్ టెస్ట్ ఇచ్చి దాని తర్వాత దాని ఎక్స్ప్లెనేషన్ వినడం, ఇది అయిన తర్వాత వెంటనే నా డే ఎండ్ చేస్తున్నా. ఎందుకంటే స్లీప్ కూడా ఇంపార్టెంట్ కదా. నా డే స్టార్ట్ చేయడము, డే ఎండ్ చేయడము ప్రాపర్ టైంకి పెట్టుకుంటున్నా. ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్గా తింటున్నా, అండ్ స్లీప్ కూడా మంచిగా ప్రాపర్గా పోతున్నా. సో ఇదనమాట. లాస్ట్ ఫ్యూ డేస్ మనం ఎంత ఫోకస్డ్గా, ఎంత డిసిప్లిన్డ్గా ఉంటున్నాం అనే దాన్ని బట్టే మన రిజల్ట్ అనేది ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇది, డిసిప్లిన్గా ఉండడం, ఫోకస్డ్గా ఉండడం. ఎందుకంటే ఇంత కష్టపడి ఇంత డిసిప్లిన్గా లేకుంటే, మనం ఎంత కష్టపడ్డా కూడా డిసిప్లిన్గా లేకుంటే, ప్రాక్టీస్ లేకుంటే జాబ్ పోతుంది. జాబ్ పోవడానికి రీజన్ మనకు డిసిప్లిన్ లేకపోవడం అని చెప్పేసి మనకు తెలిస్తే అది లైఫ్ లాంగ్ రిగ్రెట్గా ఉంటుంది.
సమాజం గుర్తుంచుకునేది సక్సెస్ అయిన వాళ్ళని మాత్రమే, గెలిచిన వాళ్ళని మాత్రమే. ఓడిన వాళ్ళని అస్సలు గుర్తుంచుకోదు, తొక్కి తన్ని పడేస్తుంది, బాగా చీప్గా చూస్తుంది. నువ్వు ఎంత కష్టపడ్డావు అన్నది అస్సలు గమనించది, నీ కష్టానికి వాల్యూ ఉండదు. అందుకే గెలిచి చూపిద్దాం, వాళ్ళందరి నోర్లు మూయిద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్. I hope you like the video. Please do like, share, comment and subscribe to my channel. Thank you.